మూడవ అధ్యాయం. వారికి ఈ సంగతులు జ్ఞాపకం చెయ్యి. వారు పరిపాలకులకు, అధికారులకు లోబడాలి. విధేయులై ప్రతి మంచి పని కోసము సంసిద్ధంగా ఉండాలి. ఎవరినీ దూషించకుండా, ఎవరితో జగడమాడకుండా, సాత్వికంగా మనుషులందరి పట్ల సంపూర్ణమైన వినయం చూపుతూ ఉండాలి. ఎందుకంటే మునుపు మనం కూడా తెలివి తక్కువ వారం, అవిధేయులం, మోసపోయిన వారం, నానా విధాల కోరికలకు, సుఖానుభవాలకు బానిసలం, దుష్టభావంతో, అసూయతో బ్రతికేవారం, అసహ్యులం, ఒకరినొకరు ద్వేషించేవారము. అయితే మానవుల పట్ల మన రక్షకుడైన దేవుని దయ, ప్రేమ కనిపించినప్పుడు ఆయన మనకు పాప విముక్తి, రక్షణ అనుగ్రహించాడు. దీనికి మూలాధారం ఆయన కరుణే, కానీ మనం చేసిన నీతి న్యాయాల పనులు కాదు. కొత్త జన్మ అనే స్నానం ద్వారా పవిత్రాత్మ మనకు నవీకరించడం ద్వారా ఆయన ఆ విధంగా చేశాడు. ఆయన పవిత్రాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. ఇందులో ఆయన ఉద్దేశం ఏమంటే మనం ఆయన కృపచేత నిర్దోషుల లెక్కలోకి వచ్చి శాశ్వత జీవం గురించిన ఆశాభావం ప్రకారంగా వారసులమై ఉండాలి. ఈ మాట నమ్మదగినదే. దేవుణ్ణి నమ్మిన వారు మంచి పనులు మనస్ఫూర్తిగా కొనసాగిస్తూ ఉండాలి. నీవు ఈ విషయాలు నొక్కి చెబుతూ ఉండాలని నా కోరిక. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైనవి. కానీ అర్థం లేని వాదాలకు, వంశ చరిత్రలకు, ధర్మశాస్త్రం గురించిన కలహాలకు, జగడాలకు దూరంగా ఉండు. ఎందుకంటే అవి ప్రయోజనం లేనివి, వ్యర్థమైనవి. చీలికలు కలిగించడానికి చూచే మనిషిని ఒకసారి హెచ్చరించు, రెండోసారి హెచ్చరించు. అప్పుడు అలాంటి వ్యక్తి వక్రబుద్ధి గలవాడు, అపరాధం చేస్తున్నవాడు, తనకు తానే శిక్ష విధించుకునేవాడు అని గుర్తించి అతడితో తెగదెంపులు చేసుకో. చలికాలం నికోపోలిలో గడపడానికి నేను నిశ్చయించుకున్నాను. కనుక నేను అర్తెమాసును కానీ తుకికసును కానీ నీ దగ్గరకు పంపినప్పుడు అక్కడికి నా దగ్గరకు రావడానికి గట్టి ప్రయత్నం చెయ్యి. న్యాయవాది జనాస్కు, అపోల్లోకు ఏమీ తక్కువ కాకుండా చూచి వారిని త్వరగా సాగనంపు. మనవారు కూడా నిష్ఫలులు కాకుండా అత్యవసరాలు తీర్చడానికి మంచి పనులు చేయడంలో నిలకడ ఉండడం నేర్చుకోవాలి. నా దగ్గర ఉన్నవారంతా నీకు అభివందనాలు చెబుతున్నారు. క్రీస్తు మీది విశ్వాసాన్ని బట్టి మమ్మలను ప్రేమభావంతో చూచేవారికి మా అభివందనాలు చెప్పు. మీకందరికీ కృప తోడే ఉంటుంది గాక. తదాస్తు.